ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వివిధ వర్గాలకు సంబంధించినటువంటి ప్రజానీకం వాళ్ళ అభిప్రాయాలు ఏం చెప్తారో విందాం. ప్రస్తుతం ఎడ్యుకేటెడ్ అనేటటువంటి వర్గానికి సంబంధించి చూస్తే ఈ ప్రస్తుత పరిపాలన 5 సంవత్సరాలకు సంబంధించి ఏమైనా గతంలో లేనటువంటి ఇప్పుడు కొత్తగా ప్రజలకు అనుగురిందా, లా అండ్ ఆర్డర్ బాగుందా, ప్రస్తుతం ఏదైతే భూములకు రక్షణ ఉందా, వ్యక్తులకు రక్షణ ఉందా, ప్రస్తుతం జాబులు ఎంప్లాయ్మెంట్ క్రియేషన్కి సంబంధించింది, రాజధాని విషయం, వీటన్నిటికి సంబంధించి ప్రజల్లో చర్చ ఉన్న నేపథ్యంలో మనం మాట్లాడడానికి ప్రయత్నం. సార్ చెప్పండి, ప్రస్తుతం ఏంటి రాష్ట్రంలో ప్రభుత్వ పరిపాలన ఎలా ఉందనుకుంటున్నారు? రాష్ట్రంలో ప్రభుత్వ పరిపాలన అంటే అసలు పరిపాలన జరుగుతుంటేనే కదా ప్రభుత్వ పరిపాలన ఎలా ఉందనేది డిస్కస్ చేయడానికి. ఎందుకంటే ప్రజల చేత వెనుకోబడిన ముఖ్యమంత్రి గారు తను వచ్చే మార్గంలో చెట్లు నరికేయడం అనేది ఎంతో దారుణమైన విషయం. ప్రకృతిని కాపాడాలని చెప్తూనే ప్రకృతికి సంబంధించిన చెట్లు నరకటం, తెరలు కట్టుకొని రావటం, ఎందుకని ప్రజల చేత ఎన్నుకోబడ్డ వ్యక్తి అలా చేయాల్సిన అంత అవసరం లేదు. అక్కడే మనకు తెలిసిపోతుంది పాలన యొక్క విధానం ఏంటి అనేది. సో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఒకసారి ఛాన్స్ ఇవ్వని చెప్పేసి మధ్యతరగతి కుటుంబాలను, మిగతా సామాజిక ప్రజల్ని వాళ్ళని ముందు మోటివేట్ చేసి ఓటేయటం జరిగింది. కానీ తర్వాత ఒక్కసారి పరిపాలనలో ఒక నెలలోనే తన యొక్క విశ్వరూపం అనేది బయటకు వచ్చింది. ఏ వర్గంలో చూసుకున్నా సరే నిరుత్సాహం అనేది బయటకు ఉప్పొంగింది. మనము బిల్డింగ్ కాంట్రాక్ట్స్ కానివ్వండి, బిల్డింగ్ లేబర్స్ కానివ్వండి, తినడానికి తిండి లేక ఎంతో అల్లాడుతూ ఉన్నారు. ఇసుక ఒక మాఫియాలాగా తయారైంది. నేను ఇల్లు కట్టేటప్పుడు ఒక ట్రాక్టర్ వచ్చేసరికి 4,000 రూపాయల నుంచి 6,000 రూపాయల్లో కొనడం జరిగింది. అదే ఇప్పుడు 40,000 నుంచి 50,000 రూపాయలకు పెరిగింది. ఇది పరిపాలన, ఇప్పుడు జరుగుతున్న పరిపాలన. అలాగే ప్రతి ఒక్క విషయంలోనూ ఎంతో దారుణంగా రేట్లు పెరిగిపోయినాయి. చాలామంది అనుకుంటూ ఉంటాం, బటన్ నొక్కి డబ్బులు ఇస్తున్నాడు కదా, ఇంట్లో కూర్చొని తినొచ్చు అని. ఆ బటన్ నొక్కే విధానంలోనే మన దగ్గర ఉన్న డబ్బులని తీసుకునే విధానం కూడా చక్కగా స్కెచ్ చేసి పరిపాలన సాగిస్తున్నారు. ఎలా అంటే ఇప్పుడు నిత్యావసర వసూలు జరిగిపోయినాయి. తర్వాత కరెంటు చాలా పెరిగిపోయింది. ఇంతకుముందు ప్రతి సామాన్యుడికి 2,200 విద్యుత్ యూనిట్ల వరకు నేను ఉచితంగా ఇస్తానని చెప్పేసి మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. కానీ ఆ 200 యూనిట్లు అనేది కూడా లేకుండా పోయింది. మన ఎప్పుడూ పెరగని విధంగా ఈ 5 ఏళ్ళలో 11 సార్లు పెరిగింది కానీ విద్యుత్ ఛార్జీలు అనేది. ఏ ప్రభుత్వం ఇలా పెంచలేదు. మరి అంటే అది నిత్యావసరం కదా సార్, అంటే 200 రూపాయలు 100 రూపాయలు అనేది మినిమం, అయితే వేలల్లో వస్తుంది అంటున్నారు. మీకు సంబంధించి ఏం చెప్పు? సో నేనే ఉన్నా అనుకోండి, నేను ఒకప్పుడు కరెంటు బిల్లు నెలకు వచ్చేసరికి 600 కట్టేవాడిని. ఇప్పుడు నేను 2,500 కడుతున్నాను సార్. అది నాకు బడ్డనే కదా మరి. సో ఇలా పెరగడం అనేది దారుణంగా ఉంది. పబ్లిక్ సర్వీసులు అంటే ఆర్టీసీ కానీ లేకపోతే ఇంకేదైనా రవాణా సంబంధమైనటువంటి అంశాలు ఏమైనా మెరుగు కనిపించిందా ఈ గవర్నమెంట్? బాగా కనిపించిందండి. ప్రెగ్నెంట్ లేడీస్ ఎవరికైనా డెలివరీ అవుతుంది, ఎందుకంటే రోడ్లు అంత బాగున్నాయి. రోడ్లు ఏమో బాగు చేయకుండా టికెట్ వాల్యూ ఏమో బాగా పెంచేశారు, విపరీతంగా పెరిగినాయి. ఏ ప్రభుత్వం పెంచని విధంగా 6 సార్లు ఆర్టీసీ బస్సుల ఛార్జీలు పెంచడం జరిగింది. అలాగే పెట్రోల్ అండి, సామాన్య మానవుడు ఈ రోజుల్లో సైకిల్ కొనుక్కొని తిరుగుతున్నారు. ఎందుకంటే అది బాడీకి కూడా పనికి వస్తుందిలే అని చెప్పేసి పెట్రోల్ కొనలేక సైకిళ్ళు కొనుక్కొని నడవటం జరుగుతుంది. ఎందుకంటే నేను 57 రూపాయలకి లీటర్ పెట్రోల్ పోయించాను, ఇప్పుడేమో 111 రూపాయల దాకా అయింది. పక్క రాష్ట్రాల్లో 90 రూపాయలు 95 రూపాయలు లీటర్ వస్తుంటే మన రాష్ట్రం ఏమో కానీ 115 రూపాయల దాకా వెళ్ళింది. సార్ ప్రస్తుతం ఏదైనా యువతకి సంబంధించి చూస్తే యూత్ విషయంలో పర్టికులర్గా ఏదైనా ప్రయోజనం చేకూరినట్టు మీకు అనిపిస్తుంది ఎంప్లాయ్మెంట్ పరంగా? ఇచ్చారు కదండి ఎంప్లాయ్మెంట్, వాలంటరీ వ్యవస్థను స్థాపించి పాపం 50 రూపాయలు సంపాదించుకున్న తెలివితేటలున్న వ్యక్తికి 5,000 జీతం ఇచ్చే విధంగా మేము మా సంస్థను తీసుకురావడం జరిగింది. ఇంతకుముందు ప్రభుత్వం మన ఐటీ టెక్నాలజీ ఒక భూమిని తీసుకొచ్చి సామాన్య కుటుంబంలో వ్యక్తికి నెలకు 50,000 నుంచి 1,00,000 రూపాయలు వచ్చేటట్టుగా వాళ్ళు క్రియేట్ చేశారు ఇంతకుముందున్న ప్రభుత్వంలో. ఈ ప్రభుత్వంలో నేను జాబులు ఇస్తున్నానని చెప్పేసి ఒక వాలంటరీ వ్యవస్థ ద్వారా 5,000 రూపాయల శాలరీ తీసుకొచ్చేసి వాళ్ళ జీవితాలని చాలా ఇబ్బందికరమైన స్థితిలోకి తీసుకెళ్ళడం జరిగింది. అది నాకు చాలా బాధేసింది. సార్ అల్టిమేట్గా ప్రభుత్వం మారాలనుకుంటున్నారు, లేదంటే ఇదే ప్రభుత్వం ఉండాలనుకుంటున్నారు? మీ వ్యక్తిగత అభిప్రాయం? జనరల్గా అండి ఈ ప్రభుత్వం మారితేనే మంచిదండి. ఎందుకంటే ఉద్యోగాలు సరిగ్గా లేవు. జాబ్ క్యాలెండర్ అన్నారు, ఏ ఒక్క క్యాలెండర్ లేదు. మెగా డిఎస్సి అన్నారు, అది ఇవ్వలేదు.
తర్వాత ప్రైవేటు టీచర్స్కి చట్టం తీసుకొస్తా ఉన్నారు, అది తీసుకురాలేదు. తర్వాత ప్రైవేటు టీచర్స్కి ఈఎస్ఏ ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు, అది తీసుకురాలేదు. ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్న ప్రభుత్వాన్ని మేము ఎందుకండి ఉంచుకోవడం, పారదోలుదామండి. రాబోయే ఎన్నికలకు సంబంధించి ప్రజాభిప్రాయాలు ఎలా ఉన్నాయని తెలుసుకునేటటువంటి ప్రయత్నంలో భాగంగా చూస్తే కనుక గుంటూరు నగరవాసులు, ముఖ్యంగా గుంటూరు నగరంలో ఉన్నటువంటి విద్యావంతులు వాళ్ళ అభిప్రాయాలు ఏం చెప్తారో మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ పరిపాలనకు సంబంధించి మీరేమనుకుంటున్నారు? రాబోయే ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపబోతుందని మీరు అనుకుంటున్నారు? ఈ ముఖ్యమంత్రి ఆ స్వలాభానికి కోసం ముఖ్యమంత్రి పదవి కానీ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎలాంటిగా అతను పనికిరాడు, అనర్హుడు. లేచిన దగ్గర నుంచి ఉదయం దగ్గర నుంచి సాయంత్రం దాకా అతను ఆస్తులు పెంచుకోవటం, అతను బినామీలని ఏర్పాటు చేసుకోవటం, దానికి అదేవిధంగా ప్రతిపక్షాలని నాయకుల్ని ఇబ్బంది పెట్టడం, ఈ తప్పితే డెవలప్మెంట్ అనేది మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా లేదు. మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పెట్రోల్ రేటు భారతదేశంలో ఎక్కడా లేదు. అదేవిధంగా కరెంట్ ఛార్జీలు కానీ భారతదేశంలో ఎక్కడా లేవు. ఇక్కడ 6 సార్లు పెంచారు కరెంట్ ఛార్జీలు, కానీ జీవన ప్రమాణాలు అనేవి ఏమీ పెరగకపోగా ఉన్నటువంటివి ఇంకా తగ్గిపోతూ ఉన్నాయి. సరైన రోడ్లు లేవు, రైతులకు సంబంధించినటువంటి మద్దతు ధర, స్థిరీకరణ ధర ఇస్తూ ఉన్నారు, అలాంటి వ్యూసులు లేవు. తర్వాత ఎక్కడైనా వాళ్ళకి సంబంధించినటువంటి నీటి ప్రాజెక్టులకు సంబంధించి ఎక్కడ డెవలప్మెంట్ లేదు. ఒక డెవలప్మెంట్ ఏమీ లేకుండా వచ్చిన దగ్గర నుంచి ప్రతిపక్షాలని టార్గెట్ చేసుకొని జనాలకి ఏమి ఇవ్వకుండా ఓన్లీ బట్టలు నొక్కుంటూ అప్పులు తీసుకొచ్చి చేయటం తప్పించి అతను ఎలాంటి డెవలప్మెంట్ సంపదని సృష్టించలేదు. కాబట్టి అతను సీఎంగా అనర్హుడు, పనికిరాడు అని ఓన్లీ బిజినెస్ కోసమే అతను కాపాడుకోవడం కోసమే ఒక ముఖ్యమంత్రి పదవిగా ఎంచుకున్నాడు. అదే అతని టార్గెట్. రేపు వచ్చిన పరిస్థితి, ఇంతకుముందు 3 లక్షల కోట్ల అప్పులు ఉన్నటువంటిది ఇప్పుడు 12 లక్షల కోట్లు, 13 లక్షల కోట్ల అప్పులైనాయి. ఏం చేశారు? ఉచితాలు ఇచ్చింది 2 లక్షలు, 3 లక్షలు ఇచ్చారు. మిగతా 6-7 కోట్లు ఏమైనా, 6-7 లక్షల కోట్లు ఏం చేసినట్లు? ఇదంతా కూడా అతని బినామీలు ఇవన్నీ కూడా బాగుపడటం కోసం చేసినటువంటి పని తప్పితే డెవలప్మెంట్ అనేది ఎక్కడా లేదు. మచ్చుకు మాత్రం ఇంత కూడా ఎవ్వరు. అదేవిధంగా ఇంకోటి ఏంటంటే, ప్రజలకు సంబంధించినటువంటి ఆస్తుల విలువ, భూముల విలువ మొత్తం కూడా భయంకరంగా తగ్గిపోయినాయి. ఎప్పుడైనా ఇంక్రీజ్ అవ్వాలి, కానీ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల కంటే కూడా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజల ఆస్తుల విలువలు తగ్గిపోతున్నాయి, అతని విలువలు పెరిగిపోతున్నాయి. ఈ విధంగా చూసుకున్నట్లయితే అతను ఏ విధంగా పనికిరాడు. ఒక ముఖ్యమంత్రి అనే వ్యక్తి నలుగురికి ఉపయోగపడాలి, అంతేకాని అతనికి ఒకటి ఉపయోగపడితే దానివల్ల ప్రజలకు ఏమీ న్యాయం జరగదు. కాబట్టి అతను ముఖ్యమంత్రిగా పనికిరాడు. అంటే నిత్యావసర సరుకులు ధరలు మీరు గమనిస్తే బిఫోర్ 5 ఇయర్స్ ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడు 2-3 రెట్లు పెరిగినాయి. ప్రజల ఆదాయం ఏమో 1-2 పెరగలేదు. వస్తువుల రేట్లు ఏమో బీభత్సంగా పెరిగిపోయినాయి. కాబట్టి ప్రతి మానవుడికి కూడా ప్రతి నెల ఒక 8,000 పెరిగింది. అదేవిధంగా ఆదాయం అయితే ఏమీ పెరగలేదు, బాగా ఇబ్బంది పడుతున్నారు. సార్, ప్రస్తుతం ఏదైతే 3,000 ఏదైతే పెన్షన్ల రూపంలో ఇస్తున్నటువంటి పరిస్థితి ఉందో, ఆ 3,000 నెల మొత్తానికి సరిపోయే పరిస్థితి ఉందా? ఈ నిత్యావసర సరుకుల ధరలు పెరుగుదల, ఈ రెంట్ల పెరుగుదల, ఈ కరెంటు బిల్లులు పెరుగుదల, ఈ పెట్రోల్ బిల్లులు పెరుగుదల, వీటన్నిటినీ చూస్తే కనుక ఈ 3,000 సరిపోతుందా? ఆ 3,000 కోసం మళ్ళీ ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకోవాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే పెరిగిన రేట్లు ఏమో 200% ఉంటే పెరిగిన పెన్షన్ ఏమో 20%, 50% పెరుగుతుందేమో. 2,000 ఇచ్చేవాళ్ళు, దాన్ని 3,000 చేశారు, అంటే 50% పెంచారు. ధరలు ఏమో 200% పెరిగినాయి. అదే విధంగా సరిపోతాయండి? అది పాసిబుల్ కాదు. చాలా ఈ ప్రభుత్వం మార్చాలనుకుంటున్నారు, ఇదే ఈ ప్రభుత్వం మార్చుదామని అనుకుంటున్నామండి. యువతగా మేమైతే అదే కోరుకుంటున్నాం. ఇక్కడ నాకు తెలిసినంత వరకు పరిపాలన అనేటువంటిది ఏమీ లేదు. వచ్చిన దగ్గర నుంచి రాజకీయం. నెక్స్ట్ 5 సంవత్సరాల్లో తర్వాత ఎన్నికల్లో ఎలా గెలవాలి, ఇదే ఆలోచనతో ఉన్నారు. కానీ పరిపాలించడం అనేటువంటిది ఏమీ లేదు. పరిపాలన తెలుసో లేదో కూడా అర్థం కావట్లేదు. ఆయన ఎన్నిక కాకముందు 10 సంవత్సరాలు కూడా ఆయన దగ్గర ఏదో ఉంది, ఇతను ఏదో చేయగలడు అనేటువంటి ఒక ఇది కనిపించింది. కానీ ఇప్పుడు మాత్రం అదేమీ లేదు. ఒకసారి అతనికి అధికారం ఇవ్వడం వల్లనే అతని యొక్క నిజ స్వరూపం బయటపడింది అనేటువంటిది అర్థమవుతుంది. కాకపోతే పరిపాలన అతనికి చేతగాదేమో, అందుకనే ఎక్కువ మంది సలహాదారులని నియమించుకోవడం జరిగింది. అక్కడే అర్థమవుతుంది అతను ఏం కావాలంటే అతనికి పీఠం మాత్రమే కావాలి, అతనికి ఎలాంటి పరిపాలన లేదా ప్రజలు ఇవేమీ పట్టవు అన్నట్టు నాకు అనిపిస్తూ ఉంది. ఒక దగ్గరకు వచ్చి ఎక్కడైనా మాట్లాడాలంటే సామాన్య ప్రజలు అనేటువంటి భయపడుతున్నారు. ఇంకొకటి ఏంటంటే మీటింగ్లో పచ్చి అబద్ధాలు తెలిసిపోతుంటుంది. ఇది అబద్ధం అన్న విషయం క్లియర్ కట్గా అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి తెలిసిపోతుంటుంది. కానీ ఆయన అబద్ధాలు మాట్లాడుతున్నాడు. ఒక సీఎం అంటే ఒక రాష్ట్రానికి సంబంధించి పెద్ద అతను చూసే మిగతా వాళ్ళందరూ కూడా ఉంటారు.
అనేది మా పెద్దలు మాకు చెప్పారు, మా టీచర్లు మాకు చెప్పారు. కానీ అబద్ధం అబద్ధం అబద్ధం, అంతా అబద్ధం. పోనీ చేసింది చెప్పి నాకు ఇది కావాలి, నాకు ఇది చేయండి, నిజాయితీగా ఏదైనా చేసిన తప్పు జరిగితే జరిగి ఉండొచ్చు ఫస్ట్ టైం కాబట్టి, కానీ దాంట్లో నిజాయితీగా ఇది జరిగింది సరే నేను ఇది చేశాను అని మాత్రం ఎక్కడ అది రియలైజేషన్ కానీ ఏమీ కనిపించట్లేదు. అందువల్ల ఏంటంటే సో విద్యార్థులు కానీ అలానే యువకులు, నిరుద్యోగ యువత కానీ చాలా బాధపడుతున్నారు. ఎలాంటి కంపెనీలు కానీ ఎలాంటివి ఏమి కానీ కొత్తవి ఏమీ రాలేదు. ఓకే, అదొకటే. కాకపోతే ఏంటంటే లోయర్ బాటంలో ఉన్నటువంటి వాళ్ళకి బటన్ నొక్కడం వల్ల కొంత డబ్బే ఉన్న వాళ్ళకి ఏమైనా ప్రయోజనం చేకూరిందేమో, కానీ అది ఒకటి వెన్ కంపేర్డ్ విత్ ప్రీవియస్ ఓకే గవర్నమెంట్. ఈ గవర్నమెంట్ ఆ లోయర్ కేటగిరీ, బాగా లోయర్ కేటగిరీ ఉన్న వాళ్ళకి కొంచెం ఏమైనా ఉపయోగపడిందేమో, కానీ మామూలుగా అయితే మిడిల్ క్లాస్ కానీ, అప్పర్ మిడిల్ క్లాస్ కానీ, లేకపోతే బిలో మిడిల్ క్లాస్ కానీ ఎవరికి కూడా ప్రయోజనాలు లేవు. చదువుకున్న వాళ్ళకైతే అసలు ఉద్యోగాలు అనేటువంటి మాటే లేదు. ఈ ఉద్యోగం అనేటువంటిది లేకపోతే పరిస్థితి ఏమవుతుందంటే, ఒక వర్క్ అంటే పని అనేటువంటిది లేకపోతే అతనికి ఎలాంటి ఆలోచనలు వస్తాయి, దానికి తగ్గట్టు బయట ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, బయట ఏమేమి దొరుకుతున్నాయి, అటు మనసు ఓకే వెళ్తుంటుంది. కాబట్టి దానివల్ల ఏంటంటే తల్లిదండ్రులు చాలా బాధపడుతున్నారు. దానికి అది కాకుండా ఇప్పుడు అనేటువంటి దొరికేవన్నీ కూడా దొరుకుతున్నాయి, అన్నీ కూడా మత్తు పదార్థాలు కానీ ఇవన్నీ కూడా ఓకే, ఆ పేర్లు నేను చెప్పదలుచుకోలేదు, ఏమన్నా కానీ అవి విరివిగా దొరుకుతున్నాయి. వాటిని అరికట్టడంలో కానీ ఎక్కడ చెప్తున్నాం కదా, ఒక పాలన అనేటువంటిది లేదు నాకు అనిపించింది అది. ఓకే, మీడియా ముందుకు వచ్చి మాట్లాడాలి అని అంటే ప్రతి ఒక్కరికి భయమే. ఇప్పుడు వరకు నాకు కూడా అలా అనిపిస్తుంది. బట్ కాకపోతే మనం మాట్లాడటం వల్ల నలుగురికి ఉపయోగపడుతుంది, తెలుస్తుంది అనే ఉద్దేశం అనమాట. అందువల్ల నేను ఇక్కడికి వచ్చాను. సార్, ప్రస్తుతం ఏదైతే బిలో మిడిల్ క్లాస్ పావర్టీ లైన్లో ఉన్నటువంటి వాళ్ళకి బటన్ నొక్కటం అంటున్నారు. బటన్ నొక్కితే 3,000 రూపాయల కంటే ఎక్కువ పడే పరిస్థితి లేదు. ఆ 3,000తో నెల మొత్తం సరిపోయే పరిస్థితి ఉంది. నెల మొత్తం సరిపోదా అనేటువంటిది ఒకటైతే, ఇక్కడ ఏంటంటే డైరెక్ట్ బెనిఫిట్ అంటే డబ్బులు చేతికి వస్తూ ఉన్నాయి. అంటే పెన్షన్, మీరు పెన్షన్ గురించి మాట్లాడుతున్నారు. పెన్షన్ అయితే ఇప్పుడు వచ్చేటువంటి పెన్షన్ కానీ అది చంద్రబాబు నాయుడు గారు ఇంతకుముందు ఉన్నప్పుడు ఓకే 1,000 రూపాయలు చేశారు, 1,000 రూపాయలు 2,000 చేశారు. ఓకే, అది ఆ పరిస్థితులు తగ్గట్టు అతను పెంచారు. ఇతను ఇక్కడ పరిస్థితులు తగ్గట్టు పెంచాడు అనుకున్నాం, కానీ అంత పెరిగిందేమీ ఓకే ఉపయోగం ఏమీ లేదు. కాకపోతే ఖర్చులు ఎక్కువైపోయాయి. ఎక్కువగా ఖర్చులు ఎక్కువైపోవడం వల్ల దానివల్ల మనీ జనరేట్ చేయకుండా అప్పులు తీసుకొచ్చే పరిస్థితి ఉంటుంది అంటున్నారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అప్పులైతే వాస్తవం, దాంట్లో ఎటువంటి ఇది లేదు. అతను ఎక్కడ పరిపాలన చేసి ఏదైనా ఒక ఇండస్ట్రీ తెప్పించి ఒక ట్యాక్స్ని పెంచి లేకపోతే ఇక్కడ వచ్చే ఆదాయాన్ని క్రియేట్ చేయగలిగితే బాగుండేది. అలా కాకుండా ఈ డైరెక్ట్ బెనిఫిషరీ అని చెప్పేసి నొక్కడం మూలాన దానివల్ల అప్పులు పెరిగిపోతూ ఉన్నాయి. తర్వాత అట్ ద సేమ్ టైం ట్యాక్స్ కూడా పెరుగుతాయి, అదే క్రమంలో ట్యాక్స్ కూడా పెరుగుతుంటాయి. కాబట్టి అది జనాల మీదనే పడుతుంటుంది అదే భారం. ఈ డబ్బుల వల్ల ఇలా డైరెక్ట్ బెనిఫిట్ ఇవ్వడం కొంతవరకు మంచిదే, కానీ ఓకే దాన్ని ఇంకా పెంచి ఇచ్చి బట్ ఆదాయం క్రియేట్ చేసి ఇస్తే ఉత్తమం అనేది నా అభిప్రాయం. ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్నాయి. దీంతో రాబోయే ఎన్నికల్లో ప్రజలు ఎవరికి పట్టం కట్టబోతున్నారనేటటువంటి ఆసక్తి సర్వత్రా చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి. గడిచినటువంటి 5 సంవత్సరాల్లో ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది, రాబోయే ఎన్నికల్లో ఏ ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలనుకుంటున్నారు, అసలు ప్రజా సమస్యలు ఏమైనా ఉన్నాయా ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వంలో, ప్రస్తుతం ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు ఏంటి, ప్రజలకు ఇచ్చేసేటువంటి సంక్షేమ పథకాలు సంతృప్తికరంగా ఉంటున్నాయా, దీనికి సంబంధించి మనతో మహిళలు ఉన్నారు. గుంటూరు నగరానికి సంబంధించి విద్యావంతులు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, అలాగే ఏదైతే వివిధ రంగాల్లో ఉన్నటువంటి మహిళలు మనతో ఉన్నారు. వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ప్రస్తుతం ఏదైతే గడిచినటువంటి 5 సంవత్సరాలకు సంబంధించి చూస్తే కనుక రాష్ట్రంలో పరిపాలనకు సంబంధించి మీరేమనుకుంటారు? మెగా డిఎస్సి అన్నారండి, దగా డిఎస్సి చేశారు. 2,30,000 మందికి జాబ్స్ ఇస్తామన్నారు. నోటిఫికేషన్ తప్ప గవర్నమెంట్ రిలీజ్ చేసిన జాబ్స్ అయితే ఎవరు చూడలేదు. అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోయింది. కాస్ట్ ఆఫ్ లివింగ్ చూస్తే 10 రూపాయలు ఇస్తున్నారు, 100 రూపాయలు దోచుకుంటున్నారు. కాస్ట్ ఆఫ్ లివింగ్ అన్ని రేట్లు పెరిగిపోయినాయి విపరీతంగా. కరెంటు బిల్లు చూస్తే షాక్ కొడుతుంది. ఓకే మేడం, అంటే ప్రస్తుతం ఏదైతే నిత్యావసర సరుకుల ధరలకు సంబంధించి చూస్తే మహిళలు ప్రధానంగా ఎదుర్కొనేటటువంటి సమస్య, ప్రతిరోజు కుటుంబానికి సంబంధించి చూసుకోవాల్సిన బాధ్యత మహిళలది కావడంతో ఎట్లా ఫీల్ అవుతున్నారు మీరు? అంటే మార్కెట్కి వెళ్తే ఎట్లా ఉంటున్నారు? అన్ని రేట్లు పెరిగిపోయినాయండి. 43 రూపాయలు ఉండే బియ్యం ఇప్పుడు రేటు కాస్ట్ పెరిగిపోయింది 60 రూపాయలు. 3,000 ఫెన్షన్ వస్తుందని చూస్తున్నాం. 3,000 ఇంతకుముందు 3,000 ఖర్చు అయ్యేది, ఇప్పుడు 6,000 అయినా కూడా రావట్లేదు సరుకులు. అంటే ఉండే కొంది ఇదే గవర్నమెంట్ కనుకుంటే ఫ్యూచర్లో మనం బ్యాగ్ నిండా డబ్బులు తీసుకెళ్తే చిన్న కవర్లో సరుకులు తీసుకోవాల్సిన సిచ్యువేషన్ వచ్చేలాగా ఉంది.
ఓకే, గతంలో ఉల్లిపాయల కొరత వచ్చినప్పుడు మీరు ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేశారు? అంటే జనరల్గా తెలుసుకోవటం 100 రూపాయలకు పైబడినటువంటి ఖర్చుతో దాంతోపాటు ప్రస్తుతం రాష్ట్రంలో యువతకు ఉద్యోగాల పరంగా అలాగే విద్యావంతులకు సంబంధించి ఏదైనా ఉద్యోగాలు లభించేటటువంటి పరిస్థితి వీటన్నిటిని బట్టి చూస్తే ఏమనిపిస్తుంది? అసలు ఉద్యోగాలు ఎక్కడ ఉన్నాయండి? ఉన్న పరిశ్రమలన్నీ పోతే మనం యాక్చువల్గా గవర్నమెంట్ ఎలా ఉండాలంటే 10 పరిశ్రమలు తెచ్చేలా ఉండాలి. ఇక్కడున్న గవర్నమెంట్ ఎలా ఉందంటే వచ్చిన పరిశ్రమలన్నీ పోగొట్టింది. ఇంకా జాబ్స్ ఎలా వస్తాయండి? ఉన్న జాబ్సే పోయినాయి. అంటే యూత్ అంతా జాబ్స్ లేకుండా అన్ని డ్రగ్స్కి అన్నిటికీ అంటే ఏవైతే నేర్చుకోకూడదో వాటికి అలవాటు పడిపోయారు. ఓకే, అంటే దీన్ని బట్టి చూస్తే రాష్ట్రం ఎట్టిపోతుంది అంటారు? అంటే డెవలప్మెంట్ దిశగా పోతుందా, లేదంటే వెనక్కి వెళ్తుందా, లేకపోతే ఏమనిపిస్తుంది మీరు చూస్తుంటే? రాముని రాజ్యం నుంచి రావణ రాజ్యంలోకి వెళ్ళిపోతుందండి. అంటే మీరు ప్రస్తుతం ఈ ప్రభుత్వానికి సంబంధించి రాబోయేటటువంటి ఎన్నికల్లో మీరు ప్రజలకు పిలుపునిచ్చేటటువంటి ఏంటిది? మీ వ్యక్తిగత అభిప్రాయం ఏంటి? గవర్నమెంట్ మార్చాలంటారా? ఇదే ప్రభుత్వం బాగుంటుంది అంటారా? ఏమంటారు? ఎట్టి పరిస్థితుల్లో జగన్ గవర్నమెంట్ని మార్చాలండి, లేకపోతే రాక్షస రాజ్యం అయిపోతుంది. కాబట్టి మార్చాలి. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో టీడీపీ గెలవాలి. గెలిస్తే అభివృద్ధి సాధ్యమవుతుంది. మనం 10 సంవత్సరాలు బ్యాక్ వెళ్ళిపోయామండి. ఇదే కనుక కంటిన్యూ అయిపోతే అసలు మనం ఇక్కడ ఉండలేని సిచ్యువేషన్ ఏర్పడుతుందండి. ఓకే, అంటే మేడం డెవలప్మెంట్కి సంబంధించి చూస్తే కనుక ఏదైనా రోడ్లు కావచ్చు, లేదంటే ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి మౌలిక సదుపాయాలకు సంబంధించి ఏదైనా కనిపిస్తుంది అంటారా? ఎక్కడుందండి డెవలప్మెంట్? ఉన్న పరిశ్రమలన్నీ పోతే తెచ్చుకోవాల్సింది పోయి పరిశ్రమలన్నీ పోయాక డెవలప్మెంట్ ఎక్కడ ఉంటుంది సార్? అంటే ప్రధానంగా రాజధాని అంశం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఆలోచిస్తున్నారు మేడం. రాజధాని అంశం రాబోయే ఎన్నికల్లో ప్రభావితం చూపిస్తుంది అంటారా ఈ ప్రభుత్వం పైన? ఎక్కడ ఇంట్లో నుంచి బయటికి రాని లేడీస్ అందరూ 100 రోజుల పైన ఇప్పుడు కూడా అంటే లేడీస్ అందరూ బయటకు వచ్చి ప్రతి ఊరు తిరిగి మనకి రాష్ట్రానికి రాజధాని లేని రాష్ట్రం అంటూ ఉండదండి. అది కూడా మనమే చూస్తున్నాం. మన రాష్ట్రంలో మాత్రమే ఉంది. 3 రాజధానులు అన్నారు. ఎక్కడైనా ఒక రాజధానే ఉంటుందండి. 3 రాజధానులు ఎక్కడ ఉంటాయండి అసలు? అంటే ఆ పేరుతో ఎక్కడా లేని రాజధాని లేని రాష్ట్రంగా చేశారండి. ఓకే మేడం, ప్రస్తుతం మనం చూస్తే 3,000 రూపాయల పెన్షన్ కోరుకుంటారా ఎవరైనా? లేదంటే 30,000 రూపాయలు, లేదంటే 1,00,000 రూపాయల శాలరీతో కూడినటువంటి జాబ్ కోరుకుంటారు? ఎట్టి పరిస్థితుల్లో ఫెన్షన్ కోరుకోరండి. తెలియని వాళ్ళు ఎవరన్నా ఉంటే తెలిసేలా మనమే చెప్పాలి. ఫెన్షన్ అన్నది ఇప్పుడు పెట్టింది కాదండి. 200 నుంచి 1,000 రూపాయలు, 1,000 రూపాయల నుంచి 2,000, 2,000 నుంచి 3,000 ఇప్పుడు గవర్నమెంట్ ఎవరి హామీ వాళ్ళు ఇస్తున్నారండి. ఆ ఫెన్షన్ అన్నది ఏంటంటే వృద్ధాప్యులు, వికలాంగులు వాళ్ళకి కామన్గా ఏ గవర్నమెంట్ ఉన్నా ఇస్తుందండి. కానీ యూత్ సెటిల్ అయ్యి ఆ ఫ్యామిలీ డెవలప్ అవ్వాలని చూస్తారు. ఫెన్షన్ తీసుకొని దాంతోనే ఉండాలని ఎవరు చూడరండి. మేడం, ప్రస్తుతం ఏదైతే రాష్ట్రంలో ప్రస్తుతం చూస్తున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో వ్యక్తికి కనీస స్వేచ్ఛ, మాట్లాడే హక్కు ఉందనుకుంటున్నారు? చాలామంది భయపడుతున్నారండి. చాలామంది మాట్లాడడానికి స్వాతంత్రం లేదు, మాట్లాడితే ఏమవుతుందో, రేపేమైద్దో అలాంటి సిచ్యువేషన్లోనే ఉన్నారండి. భయపడుతున్నారు, బయటికి రావడానికి భయపడుతున్నారు, మాట్లాడడానికి భయపడుతున్నారు. వెరైటీగా ఏంటంటే గవర్నమెంట్ ప్రజలు ఇంతకుముందు ఉన్నప్పుడు ఒక్కసారి ఛాన్స్ ఇస్తే ఓటేసి గెలిపించుకుంటే ఏదైతే నాయకుడు జనాల్లో తిరగాలో పరదాలు కట్టుకొని వెళ్ళిన సిచ్యువేషన్ వస్తున్నామండి. అదే సిచ్యువేషన్లో పరదాలు కట్టుకొని వెళ్ళడం కాక పరదాలు ఇప్పుడు బయటికి జనాలు రావాలంటే కూడా ఆ పరదాల్లో నుంచి ఏమవుతుందో అని భయంలో ఉన్నారండి. రాబోయే ఎన్నికల్లో ప్రజాభిప్రాయం ప్రకారం మీరు చూస్తున్న పరిస్థితుల్లో ఏమనుకుంటున్నారు? మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చింది అనుకుంటున్నారు, లేదంటే మారుతుంది అనుకుంటున్నారు? ఎట్టి పరిస్థితుల్లో గవర్నమెంట్ చేంజ్ అవుతుందండి. ఈ గవర్నమెంట్ రాదండి. ఇలానే ఉంటే మాత్రం జనాలు బతకలేని. అదే పరదాలు అన్నారు కదండి. ఇంకా మనుషులు ఏంటంటే పరదాల బదులు సెక్యూరిటీ కావాలంటే హెల్మెట్లు పెట్టుకుంటారండి తలకు బండి మీద బైక్ చేసేటప్పుడు. ఏ మనిషి అయినా బతకాలి, ఏ మనిషి అయినా స్వేచ్ఛగా ఉండాలి అంటే అలాంటిది ఏదో క్రియేట్ చేయాలండి కొత్తగా ఈ గవర్నమెంట్ వస్తాయి. మేడం, ప్రస్తుతం ఏదైతే రాష్ట్రంలో అప్పులు అనేటటువంటి అంశం, మీరు ఎడ్యుకేటెడ్గా ఉన్నారు కాబట్టి రాష్ట్రంలో అప్పులు అనేటటువంటి అంశం తెరపైకి వచ్చింది. ఇది నిజమా, లేదంటే ఆరోపణ? నిజంగా అప్పులు తీసుకొచ్చే రాష్ట్రాన్ని నడుపుతుంటే భవిష్యత్తు ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? సచివాలయాలే తాకట్టు పెడితే మీరు అప్పులా నిజమా అంటున్నారండి. అదంతా బయట చూస్తూనే ఉన్నాం. మనవన్నీ తీసుకెళ్ళి మనవి తాకట్టు పెట్టడానికి ఎవరండి? ప్రతిదాని మీద పేరు ఉండాలి అంటే మన ఇంట్లో మనమే, మన ఫోటో కాదండి, మన ఫోటో ఉండాలి. ప్రతి ఎక్కడ చూసిన సచివాలయాల్లో గవర్నమెంట్ కలర్స్ అవన్నీ మన హక్కు అండి, మన ప్రజలది. అది సొంత పార్టీలు కాదు, ఏ పార్టీ కాదండి. అన్నీ కూడా ఏంటంటే గవర్నమెంట్ ప్రాపర్టీస్ అన్నీ కూడా ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ ఏంటంటే మా హక్కులాగా ఫీల్ అయ్యి ఉన్నారండి. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ పరిపాలనకు సంబంధించి రాబోయే ఎన్నికలకు సంబంధించి మహిళలు మనతో ఉన్నారు, వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకుందాం. మేడం, చెప్పండి, ఏంటి ప్రస్తుతం ప్రభుత్వ పాలనకు సంబంధించి మీ అభిప్రాయం ఏంటి? పరిపాలన ఉంటే దాని గురించి మాట్లాడొచ్చండి. ఎటువంటి పరిపాలన లేనప్పుడు దాని గురించి మాట్లాడటానికి అయితే ఏమీ లేదండి. దాని గురించి డిస్కషన్ పెట్టుకోవటం కూడా చాలా అనవసరం అండి. ఎక్కడైనా ఏ ముఖ్యమంత్రి గారైనా
ఆయన తెలివితేటలతోటి లేదా ఒకవేళ ఏదన్నా సలహాలు కావాలంటే సలహాదారులను పెట్టుకుంటారండి. ఎక్కడ ఏ ప్రభుత్వంలో బాబు గారు కావచ్చు, ఇంకోహలు కావచ్చు. కానీ ఈ ముఖ్యమంత్రి మాత్రం సలహాలు తీసుకోవడానికి 100 పైన మంది సలహాదారులను పెట్టుకున్నారండి. కానీ ఆ సలహాదారులు జగన్ గారి ఆస్తులు ఎట్లా పెంచుకోవాలి, జగన్ గారి బెనామీలకి ఆస్తులు ఎలా పెంచాలి, రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్ష నాయకుడిని ఎలా ఇబ్బంది పెట్టాలి, వాళ్ళ కుటుంబ సభ్యులను ఎలా ఇబ్బంది పెట్టాలి, తెలుగుదేశం కార్యకర్తలను ఎలా ఇబ్బంది పెట్టాలి, తెలుగుదేశం సానుభూతి పరులను ఎలా ఇబ్బంది పెట్టాలి, దీని మీద కాన్సన్ట్రేషన్ తప్పితే మనకి ఓటేసి గెలిపించిన మన ప్రజల కోసం మనం ఏం చేయాలనే ఒక్క దాని గురించి కూడా సలహా అయితే తీసుకోవట్లేదండి. ఇది ఒక ప్రజల్లో నుంచి రావాలండి. ఏదైనా సరే ప్రజలు స్వచ్ఛందంగా రావాలి, ఆలోచించాలి, ఏం జరుగుతుంది రాష్ట్రంలో మన కోసం. చంద్రబాబు నాయుడు గారు ఈ వయసులో కూడా ప్రజల కోసం మాత్రమే బయటకు వస్తున్నారండి. అది ఖచ్చితంగా ప్రజలందరూ చూడాల్సిందేను. ముఖ్యమంత్రిగా జగన్ ఏం చేశారు, బాబు గారు ఉన్నప్పుడు ఏం చేశారనేది తెలుసుకోవాలండి. ప్రతిదీ ఆలోచించి నిర్ణయం తీసుకోవాలండి. చంద్రబాబు తన కేసుల నుంచి బయటపడటానికి ప్రజల్లోకి వస్తున్నాడు అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారి కేసులకి భయపడే ఆయన కాదండి. ఊరికే ఉత్తిత్తి ఆరోపణలు చేసి కావాలని చెప్పి బాబు గారి మీద కేసులు పెట్టి లోపల కూర్చోబెట్టారండి. మంచిదే కానివ్వండి. రాముడు ఎలా ఉండాలో, రాక్షసుడు ఎలా ఉన్నాడో ప్రజలకు కూడా తెలియాలండి. రాముడు రాజ్యం ఎలా ఉండాలో తెలియాలంటే రావణుడు రాజ్యం కూడా చూడాలి. 5 ఏళ్ళ నుంచి చూసాము, ఒక్కటి కూడా డెవలప్ లేదు. అసలు మాట్లాడటానికి కనీసం స్వతంత్ర హక్కు కూడా లేకుండా పోయింది. బాబు గారు చెప్పారండి, అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అని చెప్పి ఫస్ట్ రోజు చెప్పారండి. సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ని పూర్తిగా నాశనం చేశాడండి. బాబు గారు విట్టికి ఇచ్చారు, కొన్ని విద్యా సంస్థలకు ఇచ్చారు, కొన్ని ఇండస్ట్రీలకి భూమి ఇచ్చారు. ఎవరండి ఇప్పుడు ఉన్న పాత టైం నుంచి ఇప్పటి వరకు ఒక ప్రభుత్వాన్ని నమ్మి ఏ రైతు ఇన్ని వేల ఎకరాలు ఎలా ఇచ్చారండి? ఎవరు ఇవ్వలేదు. ఎక్కడ ఇంత డేర్ స్టెప్ కూడా ఎవరు తీసుకోలేదండి. బాబు గారి మీద ఉన్న నమ్మకంతో రైతులందరూ ఇచ్చారు, అలాగే డెవలప్ చేసి ఇస్తానన్నారు. కానీ మనకి ఇప్పుడు జగన్ ఎలా ఉన్నాడంటే బాబు గారికి నమ్మిచ్చారు, మన్ని నమ్మివ్వట్లేదని చెప్పి ఆ ప్రజల మీద యుద్ధం ప్రకటించాడండి. ఎక్కడైనా ముఖ్యమంత్రి అనేవాడు ప్రజల కోసం పోరాడాలండి. ఇక్కడ జరుగుతుంది ఏంటంటే ప్రజల్ని నాశనం చేయడానికి మాత్రమే పోరాడుతున్నాడండి. ఇది మాత్రం స్వచ్ఛందంగా ప్రజలందరూ ఆలోచించాలి. ఓటు అనే ఒక ఆయుధంతో ఏ ఆయుధం అనేది అమ్మవారి దగ్గర నుంచి పట్టుకున్నారండి. రాక్షస వినాశనం జరగాలంటే ఖచ్చితంగా మహాశక్తి అవతారం ఎత్తి వచ్చిందండి. అలాగే ప్రజలందరూ కూడా ప్రతి ఒక్క ప్రజలు ఆలోచించి నిర్ణయం తీసుకుని ఓటు అనే హక్కుతోటి ఈ రౌడీ రాజ్యాన్ని మాత్రం పోగొట్టాలండి. ఒకసారి చూడండి అన్నారు, గెలిపించారు, మరొకసారి చూడండి అని అడుగుతున్నారు. మరి ఒకసారి చూసామండి, ఈ చూసిన దానికే ఏం చేయాలో అర్థం కావట్లేదండి. దేశం మొత్తం మన రాష్ట్రం వైపు చూస్తుందండి. ఎందుకు చూస్తుందంటే అభివృద్ధి జరిగితే రాష్ట్రం వైపు చూస్తుంది. ఈ ఆంధ్ర రాష్ట్రం ప్రజలందరూ ఇంత అమాయకంగా ఉన్నారు, ఇంత అమాయకం ఉన్న ప్రజలు ఓటేసి జగన్ని గెలిపించారు, వీళ్ళు ఎట్టిపోతారని చెప్పి ప్రతి రాష్ట్రం మన వైపు చూస్తుందండి. ఇదే కనుక కంటిన్యూ అయితే ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ తన ఉనికిని కోల్పోయి వేరే రాష్ట్రానికి వలస వెళ్లాల్సిన పరిస్థితేనండి. బాబు గారు రాకపోతే ఈసారి ఖచ్చితంగా మన రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ పూర్తిగా నష్టపోతారు. ఇప్పటికే కొంత ఉనికి పోగొట్టుకున్నాం, పూర్తిగా కోల్పోయి వేరే రాష్ట్రానికి వలస కూలీలాగా వెళ్ళాలండి. సొంత ఇల్లు ఉంటే మనం భరోసాగా ఉంటామండి. సొంత ఇల్లు లేకుండా అద్దెంట్లో ఉంటే ఎలాంటి పరిస్థితి ఉంటుందో, మన సొంత రాజధాని మన సొంత రాష్ట్రం వదిలిపెట్టి పక్క రాష్ట్రానికి వెళ్తే తెలంగాణలో చూసాం కదండి. ఆ రోజు ఉన్నారు కదా, ఆ రోజు ఉన్న ముఖ్యమంత్రి ఎలా చెప్పారు, మీ ఆంధ్ర వాళ్ళని పారదోలుతామని చెప్పారు. అలాంటి సిచ్యువేషన్ మళ్ళీ రాకుండా ఉండాలంటే మన రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, మన రాజధానిని మనం నిర్మించుకోవాలి. మనం ఓటు అనే హక్కుతోటి మనం ఈ రాక్షస రాజ్యాన్ని పోగొట్టి రాముడు రాజ్యాన్ని తీసుకోవాలండి చంద్రబాబు నాయుడు. అంటే మేడం, ప్రస్తుతం ఏదైతే ఈ ప్రభుత్వంలో ఏం జరగలేదు అంటున్నారు, గత ప్రభుత్వంలో చంద్రబాబుకి సంబంధించి ఏం చేశారని చెప్తారు? చంద్రబాబు నాయుడు గారు ఏమి చేయలేదని అడగండి. ప్రతి దాంట్లో అవగాహన ఉందండి ఆయనకి. అభివృద్ధి అంటే బాబు గారు అంటే అభివృద్ధి అండి. యువతకి ప్రాధాన్యం ఇచ్చారండి. యువత 6 సంఖ్యల శాలరీ నుంచి ఈరోజు వీళ్ళు 4,000 5,000 దాకా తీసుకొచ్చారండి. ఒక లూలు సంస్థ తీసుకొచ్చారు, జాకీ తీసుకొచ్చారు, కియా తీసుకొచ్చారు, విట్టు తీసుకొచ్చారు, అమృత తీసుకొచ్చారు. ఇలాంటి విద్యా సంస్థలు ఎన్నో చేశారండి. మనం ఏమి చేసామనేది బాబు గారు చేసి చూపిస్తే బాబు గారు ఏం చేసిందని ప్రతి ఒక్కదాన్ని ఎల్లగొట్టడం స్టార్ట్ చేశారండి ఈ ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు. ఫస్ట్ మా టీడీపీ కార్యాలయం అక్కడ విధ్వంసం నుంచే విధ్వంసానికి కేర్ ఆఫ్ అడ్రస్ జగన్ గారండి. మేడం, ప్రస్తుతం నేనే గెలుస్తానని కాన్ఫిడెంట్గా జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు. కానీ మీరేమో ఈసారి టీడీపీ వస్తుంది అంటున్నారు. 3,000 రూపాయలు కావచ్చు, పెన్షన్ రూపంలో నగదు కావచ్చు, ఇంటికి పంపిస్తున్నాను నేను, అదే నన్ను గెలిపిస్తుంది అంటున్నారు. ఇది సాధ్యమైంది అంట.
పెన్షను జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ టైం తీసుకొని వస్తే ఆ భరోసా ఇస్తే ఇవ్వచ్చు ఏమోనండి. పెన్షన్ 50 రూపాయల దగ్గర నుంచి మొదలైందండి. బాబు గారు 200 ఉన్న పెన్షన్ 1000 రూపాయలు చేశారు, 1000 రూపాయలని 2000 చేశారు. 2000గా ఉన్నదాన్ని చేసుకుంటూ పోతానని సంవత్సరానికి 250 రూపాయలకి అడిగి పెంచి 3000 చేశారండి. ప్రతి దాంట్లో మేము టీడీపీ కావచ్చు, ఇంకా బిఫోర్ ప్రభుత్వం కావచ్చు, ఏ ప్రభుత్వం చేసిన దాన్ని కంటిన్యూ చేసే విధంలో ఈ ఒక్కటి మాత్రమే కంటిన్యూ చేశాడండి. ఎందుకంటే అది కూడా పూర్తిగా కంటిన్యూ చేయలేదండి. సంవత్సరానికి 250 కాడికి పెంచాలి. 250 అనే పదాన్ని చాలా చిన్నదండి వాస్తవంగా మాట్లాడితే. మరి ఇంకా ప్రజల గురించి ఆలోచించి చేసింది అయితే ఏమీ లేదండి. ఆయన ఆ కాన్ఫిడెంట్లో ఉంటే ఉండమన్నానండి, ఇబ్బంది ఏమీ లేదు. ప్రజలందరూ స్వచ్ఛందంగా ఉన్నారు, ప్రజలందరికీ ఆలోచించే శక్తి ఉంది. ఆయన చేసిన దాని ప్రకారమే ప్రజలందరూ ఆలోచిస్తారు. బాబు గారు ఖచ్చితంగా వస్తారండి. దేశంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వం వస్తుందండి. ఇక్కడ టీడీపీ జనసేన మిత్రపక్షం అండి. మాకు జనసేన బీజేపీ తప్పకుండా మా ప్రభుత్వం వస్తుందండి. యాక్చువల్గా జగన్ ఎమ్మెల్యేలను చూసి కూడా కాదు, నన్ను చూసే ఓటేస్తారు, నన్ను చూసి ఓటేస్తేనే గెలుస్తాం, మళ్ళీ గవర్నమెంట్ వస్తుందని వాళ్ళ ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలే చెప్తున్నారండి. ముఖ్యమంత్రి గారు మేము ప్రజల్లోకి వెళ్ళలేకపోతున్నాము, మీరు చేసిన అరాచకం వల్ల మమ్మల్ని ప్రజల్లోకి తిరగనివ్వట్లేదు, కొద్దో గొప్ప ఏమన్నా మంచి చేసిన నాయకులు ఉంటే ఉన్నారేమోనండి వైసీపీలో. ఆ నాయకులు కూడా ప్రజల్లోకి తిరిగే పరిస్థితి లేదు. ఎక్కడైనా సరే ఇంటి పెద్ద సక్రమంగా ఉంటే మిగతా వాళ్ళు సక్రమంగా ఉంటారండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ముఖ్యమంత్రి అలా ఉన్నప్పుడు ఇంకా మిగతా వాళ్ళు కూడా అలాగే ఉంటారండి. ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యేలు కూడా ప్రజల్లో తిరిగే పరిస్థితి లేదు. వైనాట్ 175 అని అంటున్నాడండి. వైనాట్ 175 ఎలా వస్తుందని దాని గురించి స్క్రిప్టులు రాసుకుంటే రాసుకోవచ్చు. ప్రజలందరూ తప్పనిసరిగా ఆలోచిస్తారండి, ఏమి ఇబ్బంది లేదు. ఖచ్చితంగా బాబు గారి ప్రభుత్వం వస్తుందండి. ప్రజలందరూ ఆలోచిస్తున్నారండి. గుంటూరు నగరంలో ప్రజాభిప్రాయం ఎలా ఉంది, రాబోయే ఎన్నికలకు సంబంధించి ఏం చెప్తారు? ముఖ్యంగా మహిళల పాత్ర రాబోయే ఎన్నికల్లో ప్రధానంగా ఉండబోతున్నటువంటి పరిస్థితుల్లో మహిళల యొక్క అభిప్రాయం మనం తెలుసుకుందాం. మేడం చెప్పండి, ప్రస్తుతం ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వ పరిపాలనకు సంబంధించి మీరు ఏం చెప్తారు? సంతృప్తిగా ఉన్నారా ఈ పరిపాలనకు సంబంధించి? సమస్యలు ఏమైనా ఉన్నాయా? మీరేం చెప్తారు? జగన్ గారి ప్రభుత్వం ఎట్లా స్టార్ట్ అయిందంటే ప్రజావేదిక కూల్చడంతోనే స్టార్ట్ అయింది. ఎంత విధ్వంసకరమైన పాలన మనకు స్టార్ట్ అవటంలోనే తెలిసిందండి. మన దేశంలోనే రాజధాని లేని రాష్ట్రం ఏదైనా ఉంది అంటే మన ఏపీనే తీసుకోవాలండి. పోలవరం పూర్తి చేస్తా అన్నారు, ఇంతవరకు ఏమీ చేయలేదు. యువతకు ఉద్యోగ అవకాశాలు ఏమీ లేవండి. జాబు పరిశ్రమలు తెస్తేనే కదా ఉండేది ఉద్యోగ అవకాశాలు. ఒక రోడ్లు కానీ డ్రైనేజీ వ్యవస్థ కానీ అస్తవ్యస్తంగా ఉందండి, ఏమీ లేదండి. అంటే ఇవన్నీ అవసరం లేదు, డబ్బులు ఇస్తున్నాం కదా ఇంటింటికి. డబ్బులు ఇచ్చే ఉపయోగం అండి అన్నీ పెంచేసినాక. మిడిల్ క్లాస్ మనిషి అనేవాళ్ళు అసలు జీవించే పరిస్థితి లేదండి. అన్నీ పెరిగిపోయినాయి. నిత్యావసరాలు ఏంటి, విద్యుత్ ఏంటి, బస్సు ఛార్జీలు అన్నీ పెంచేశారండి. ఇంకా ఎక్కడండి ఉండేది? ఓకే, అంటే ప్రజలు మీరు కలిసేటటువంటి ప్రజలు మీకు దగ్గరగా ఉన్నటువంటి ఫ్రెండ్స్ కావచ్చు, ఇతర ప్రజానేకాన్ని మీరు చూస్తూ ఉంటున్నారు. వాళ్ళ అభిప్రాయాలు ఎలా మీరు గమనిస్తే ఏమనిపిస్తుంది? ఈ ప్రభుత్వం మళ్ళీ తీసుకురావాలనుకుంటున్నట్టున్నారా, లేదంటే మార్చాలనుకుంటున్నట్టు అనిపిస్తుంది? ఈ ప్రభుత్వాన్ని ఎప్పుడు ఇంటికి పంపిద్దామని ఎదురు చూస్తున్నారండి. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా పంపించేస్తారండి. ఏంటి మేడం అంత ఇబ్బంది ఎందుకు కలిగింది పరిస్థితి? అన్నీ మీరు కొన్ని చెప్తున్నారు, కానీ డబ్బులు ఇస్తున్నాం అంటున్నారు. అంటే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి చూస్తే మీకేమనిపిస్తుంది? ఏముందండి, ఈ ప్రభుత్వం ఏమీ చేయలేదండి. అంత విధ్వంసకరమైన పాలన ఏం ప్రభుత్వం అండి. అందుకని త్వరగా పంపిస్తారండి ఇంటికి. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిద్దండి. ప్రజలు ఏం కోరుకుంటారు సాధారణంగా ఒక మహిళ? అండి అభివృద్ధి అంటే ఏంటి? అభివృద్ధి అంటే పరిశ్రమలు తేవాలి, యువతకు ఉద్యోగ అవకాశాలు తేవాలండి. అది లేనప్పుడు ఎందుకండి? ఇంకా ఈ యువత ఎక్కడికి పోతారండి? ఉద్యోగ అవకాశాల కోసం పక్క రాష్ట్రాలకు పోవాలండి. రాబడి ఎక్కువగా ఉందంటారు, ఖర్చులు ఎక్కువగా ఉన్నాయి అంటారు, ఏంటి దారిలో? ఖర్చులే పెరిగిపోయినాయి అండి. మిడిల్ క్లాస్ వాళ్ళు అసలు జీవించే పరిస్థితి లేదండి. ఓకే, అంటే రాబోయే ఎన్నికల్లో మహిళలు ఓటేసేటటువంటి పరిస్థితి ఎక్కువగా ఉంటుంది కాబట్టి మహిళలకు మీరేం చెప్తారు? మహిళలకి మిడిల్ క్లాస్ వాళ్ళు మహిళలైనా ఎవరైనా ఉండాలి అంటే అనుకూలమైన ప్రభుత్వం ఏదైనా రావాలంటే బాబు గారు రావాలండి. బాబు గారు ప్రభుత్వం వస్తే మిడిల్ క్లాస్ వాళ్ళు జీవించడానికి బాగుంటుందండి. అంటే ఒక మిడిల్ క్లాస్ వాళ్ళు ఎప్పుడు పెన్షన్తోనే బతకాలా, నిరుపేదలు ఎప్పుడు పెన్షన్తోనే బతకాలా, లేదంటే వాళ్ళ పిల్లలు చదువుకొని ఏదైతే కొంచెం సాఫ్ట్వేర్ లాంటి జాబుల్లోకి వెళ్ళి డెవలప్ అవ్వాలనుకుంటారు? ఏమైనా అనుకునే పరిస్థితి ఉంటుంది. పిల్లలు ఎవరైనా మనం చదువుకోమైనా మన పిల్లలు బాగా చదువుకొని ఉద్యోగం చేసుకోవాలనుకుంటారండి. పిల్లల్ని కష్టపడి చదివిస్తారండి. పిల్లలు ఉద్యోగం చేయాలనుకుంటారు, కానీ ఇట్లా సచివాలయ ఉద్యోగాలు 5,000 కోసం పంపించారండి కదండి ఎవరు. ఫైనల్గా రాబోయే ఎన్నికల్లో ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు మీరు? ప్రభుత్వం జగన్ ప్రభుత్వమే ఉండబోతుంది అనుకుంటున్నారు, ప్రభుత్వం మారిద్ది అనుకుంటున్నారు? తెలుగుదేశం ప్రభుత్వం
కంపల్సరీగా వస్తుందండి, గ్యారంటీగా. పీజీ ఫీజు రింబర్స్మెంట్ రావాలనుకుంటున్నారు. చాలా మంది మధ్య తరగతి వాళ్ళు పీజీ ఫీజు రింబర్స్మెంట్ లేక ఆగిపోతున్నారు కాబట్టి అలాంటివి. ఓకే, అట్లాంటివన్నీ కావాలి. అట్లా వస్తే ఏమి ప్రయోజనం ఏమంటారు? అందరూ చదువుకొని ఉద్యోగాలు చేసుకుంటారా? అవును, ఓకే, అంటే ముఖ్యంగా పెన్షన్లో వచ్చేటటువంటి 3,000 రూపాయలు సరిపోతాయా ఎవరికైనా కానీ? సరిపోవండి. 3,000 ఎలా సరిపోతాయి? ఓకే, ఏం కావాలనుకుంటున్నాను? జాబ్లు ఇస్తే కొంచెం ఫ్యామిలీస్ డెవలప్ అయిపోతాయి. ఓకే, అంటే డెవలప్మెంట్ విషయంలో చూస్తే మీరు నివసించే చుట్టుపక్కల ప్రాంతాలు కానివ్వండి, మీరు డ్యూటీకి విధులు వచ్చేటట్టు ఉద్యోగానికి వచ్చేటటువంటి క్రమంలో కానీ రోడ్లు కానీ భద్రత కానీ ఇవన్నీ ఉన్నాయా గతంతో పోల్చుకుంటే? ఏం లేవండి, ఏం లేవు. మీరేం కోరుకుంటున్నారు? రాబోయే ప్రభుత్వాన్ని మీరు ఏం కోరుకుంటున్నారు? రాబోయేటటువంటి ఎన్నికలు ఎడ్యుకేషనే డెవలప్ అవ్వాలి, జాబులు ఇవ్వాలనే కోరుకుంటున్నామండి. ఓకే, అంటే జగన్మోహన్ రెడ్డి ఒకసారి చూడండి అని అన్నాడు ముఖ్యమంత్రిగా. ఒకసారి చూసినందుకు మీకు సంతృప్తికరంగా ఉంది అన్ని విషయాల్లో? లేదండి, లేదు. ఓకే, అంటే ప్రస్తుతం గతంతో పోల్చుకుంటే అంతకుముందు విద్య ఉద్యోగం ఉపాధి అవకాశాలు గతంతో పోల్చుకుంటే ఇప్పుడు ఉన్నటువంటి విద్యా ఉపాధి అవకాశాలు చూస్తే రెండింటికి ఏమనిపిస్తుంది? గతంతో పోల్చుకుంటే గతంలో కొద్దిగా గొప్ప వచ్చినాయా లేదంటే అప్పుడు కూడా ఇంతే ఉందా? ఇప్పుడు ఈ 5 ఏళ్లలో ఇప్పుడు అభివృద్ధి ఏం లేదు. ఓకే, రాజధాని తెలుసా మీకు? ఏంటి రాజధాని? ఆంధ్ర రాజధాని అప్పుడు తెలిసేది ఇప్పుడు తెలియట్లేదు. అది అప్పుడు ఏంటి? గత ప్రభుత్వంలో రాజధాని ఏది? అప్పుడు అమరావతి, ఇప్పుడు ఇంకా తెలీదు. 3 పెట్టారు కదా, 3 లేదని చెప్పాలి. ఓకే, అట్లాంటి పరిస్థితుల్లో అవసరం మన రాష్ట్రానికి? ఒకటే ఉంటే బాగుంటుందా? ఒకటే ఉంటే బాగుండదు, ఏదైనా ఒకటే ఉండాలి కదా రాజధాని అన్నమాట. ఓకే, అసలు రాజధాని అయితే అభివృద్ధి జరుగుతుంది అంటున్నారు కదా, రాజధాని అయితే కొత్త ఉద్యోగాలు కొత్త కంపెనీలు ఇవన్నీ వస్తాయి అనుకుంటున్నారా రాజధాని అమరావతి? రావండి, నమ్మకం అయితే లేదు ఇంకా. ఓకే మేడం, ఏంటి ప్రస్తుతం ఈ 5 సంవత్సరాల్లో ఉద్యోగ ఉపాధి అవకాశాలకు సంబంధించి కావచ్చు ఇంకేమన్నా మీకు ఏదన్నా మంచి జరిగినట్టు అనిపిస్తుందా? ఉద్యోగం ఏం మంచి జరుగుతుంది సార్? మాలాంటి చదువుకున్న వాళ్ళ నిరుద్యోగంతో బాధపడుతున్నాం సార్. కుటుంబ పోషణ కూడా సరిగా జరగట్లేదు, రోడ్లు సరిగా లేవు, డ్రైనేజ్ వ్యవస్థ సరిగా లేదు, ఉద్యోగాలు లేవు. నిత్యావసర సరుకుల ధరలు చూసుకుంటే మీకు ఏమనిపిస్తుంది? రోజు నిత్యావసర సరుకులు అన్నీ పెరిగిపోయాయి సార్. మేము సంచిన డబ్బులు తీసుకెళ్తుంటే మాకు చాలా తక్కువే వస్తున్నాయి సార్. ఇంకేం చెప్పాలి? మీకు వచ్చేటటువంటి జీతంతో పోల్చుకుంటే నెలవారీగా అయ్యే ఖర్చులు ఎట్లా ఉంటున్నాయి? నాకు వచ్చే ఆదాయం కన్నా నాకు ఖర్చు బాగా పెరిగిపోయిందండి. కరెంటు బిల్లులు ఎలా ఉండేది గతం? కరెంటు బిల్ గతంలో 10% అంటే ఇప్పుడు 50% వరకు పెరిగిపోయింది సార్. అంటే ఇప్పుడు ఉద్యోగాలు రావాలంటే ప్రధానంగా ప్రభుత్వం ఏం చేయాలి? చంద్రబాబు నాయుడు గారు వస్తే, జగన్ రెడ్డి గారు గద్దె దించితే చంద్రబాబు నాయుడు గారు వస్తే మంచి ఇండస్ట్రీస్ తీసుకొస్తారు. మాలాంటి నిరుద్యోగులకి జాబులు వస్తాయి సార్. ఎడ్యుకేషన్ డెవలప్ అయిపోతుంది, ఇండస్ట్రీస్ వస్తాయి. ప్రభుత్వం మారాలి. అంటే గతంలో ఏం చేశాడమ్మా చంద్రబాబు మీకు తెలిసి? మంచి మంచి ఇండస్ట్రీస్ అని తీసుకొని వచ్చారు సార్. అది చెప్పారు, మా విట్ తీసుకొచ్చారు, కియా మోటార్స్ తీసుకొచ్చారు, మంచి మంచి ఇండస్ట్రీస్ అని ఇక్కడ తీసుకొచ్చారు. హైదరాబాద్లో కూడా చంద్రబాబు ప్రభుత్వం ఉన్నప్పుడు చాలా చేశారు అంటున్నారు, మీకు ఏమన్నా తెలుసా? ఐటీ ఇండస్ట్రీస్ అన్ని చంద్రబాబు నాయుడు గారే కదా సార్ హైదరాబాద్లో తీసుకొచ్చింది. హైటెక్ సిటీ స్థాపించింది చంద్రబాబు నాయుడు గారు. ఆయనకు అవకాశం ఇస్తే ఇక్కడ కూడా అలాంటివి తెస్తాడన్న మంచి మంచి ఇండస్ట్రీస్ అన్ని చంద్రబాబు నాయుడు గారు తీసుకొస్తారండి, ఖచ్చితంగా తీసుకొస్తారు. జగన్మోహన్ రెడ్డి ఏం తీసుకురాలేదు? జగన్మోహన్ రెడ్డి ఏం తీసుకొచ్చారు సార్? 3 రాజధానులు అన్నారు. ఇంతవరకు మాకు రాజధాని అంటే కూడా ఏదో తెలియదు సార్. ఇంతకుముందు అమరావతి అనుకున్నాం, ఇప్పుడు వైజాగ్ అంటున్నారు, అమరావతి అంటున్నారు, విజయవాడ అంటున్నారు, కర్నూలు అంటున్నారు. ఏ రాజధాని కూడా మాకు అర్థం కాని స్థితిలో మేము ఉన్నాం సార్. ఒకసారి చూడండి అని అన్నాడు గత ఎన్నికల్లో, ఏమనుకున్నారు? ఒకసారి చూద్దాంలే బాగుంటుంది అనుకున్నారు. నేను పక్కా టీడీపీ సార్. నేనైతే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు గద్దె ఎక్కాలని నేను అనుకోవట్లేదు సార్, ఇప్పుడు కూడా అనుకోవట్లేదు. నేను జై చంద్రబాబు నాయుడు గారు.